సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విషయంలో నెల్లూరు సిటీ విషయానికి వచ్చినట్లయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ముందంజలో ఉన్నారు. రెండవ రౌండ్ ముగిసేసరికి కూడా పొంగూరు నారాయణ లీడ్స్ కొనసాగుతూనే ఉంది. అదే విధంగా ప్రతి కార్యకర్త సంబరాలు జరుపుకుంటున్నారు. స్క్రీన్ల ద్వారా వారు నేరుగా ఈ విషయాన్ని చూడడం జరుగుతుంది. అదే విధంగా మహిళలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ కౌంటింగ్ ను చూస్తున్నారు. మనం ఈ విశేషాలని మనం ఇక్కడ లైవ్ లో చూస్తున్నాం. అదే విధంగా ఎప్పటికప్పుడు ఫలితాలు నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం కూడా ఉత్కంఠ రేగుతోంది. ప్రజలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. అదే విధంగా వాళ్ళ లీడ్ కూడా అదే విధంగా పోతూ ఉంది. నారాయణ ముందంజలోనే ఉన్నారని చెప్పాలి. ఇప్పటికి కూడా ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి కూడా నారాయణ ముందంజలో ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి కొడంగల్ డిపోలు స్టార్ట్ అయిన బస్సు మళ్ళీ కొడంగల్ పోతుంది. మా బస్సు కామారెడ్డి డిపో బస్సు, అందువల్ల అది కామారెడ్డిలో ఉంటది అని చెప్పి బీజేపీ జగన్ ప్రచారం. అది బాగా మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. ఇప్పుడే చెప్పాను సార్ మీ కష్టమే మేడం. మనం ఇప్పటి వరకు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాం. ప్రతి దగ్గర కూడా మనం టీడీపీ లీడ్ లో ఉండడం చూస్తున్నాం. అలాగే సైకిల్ జోర్ అనేది కొనసాగుతోంది. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వచ్చేసినట్లయితే నెల్లూరు సిటీలో టీడీపీ లీడ్ లో ఉంది. అదేవిధంగా నెల్లూరు రూరల్లో టీడీపీ ఉంది. సర్వేపల్లిలో వైసీపీ, కావలిలో టీడీపీ, అదేవిధంగా ఉదయగిరి టీడీపీ, కోవూరులో కూడా టీడీపీనే లీడ్ లో ఉంది. అలాగే కందుకూరు విషయానికి వచ్చినట్లు కూడా టీడీపీనే లీడ్ లో ఉంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే టీడీపీ హవా అనేది కొనసాగుతూనే ఉంది. మన పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఎంచుకుంది అంటే మనం పదే మాట్లాడుకుంటున్నాం. విజయ్ గారు సర్వే జనం సుఖినో భవంతు అంటాం. రాజకీయ పార్టీలుగా మేము, లేకపోతే విశ్లేషకులుగా వారు, లేకపోతే జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అరాచకాలని పదే చెప్పుకుంటా వచ్చి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకోవడానికి వీళ్ళు మీలాంటి వారి భాగస్వామ్యం కూడా ఉంది విజయంలో. అతను ఒక ముఖ్యమంత్రిగా, లేకపోతే ఒక పార్టీగా, ఒక ప్రభుత్వంగా వారు ఇచ్చిన పథకాల కుటుంబాలు చాలా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఈ రోజు అదే మన కోట్ల మేరకు క్లీన్ స్విచ్ వస్తుంది. అదే ఉద్యోగుల్ని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని మనం పాఠాలు చేయడం కాపలా పెట్టారు. జీతాలు రాకపోతేనేమో ఆగలే నెల అని చెప్పి మాటలతో హింసించారు. ఎక్కడైనా సరే ఉద్యోగులు ఏంటి కాదు మాకు ఏదో ప్రమోషన్ వస్తాయి ఇలా తాకనేమో చెప్పేసిన మాటలు. ఇంత అహంభావంతో ఈ ప్రభుత్వం వారికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూనే కాకుండా కలిసి నాయకులు కొట్టే దశలో లేదు. అందులో రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులకు అది ఇష్యూ అయితే ఇప్పుడు మీకు కామారెడ్డిలో ఆ ప్రభావం వచ్చింది. మీకు కేసీఆర్ గజ్వేల్ నుంచి వెళ్ళి ఆయన పోటీ చేసినా రేవంత్ రెడ్డి పోటీ చేసి ఉంటాయి. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి స్లోగన్ అదే గజ్వేల్ డిపోలో స్టార్ట్ అయిన బస్సు కామారెడ్డి
వచ్చి మళ్ళీ గజ్వేల్కి పోతుంది. మరి మహబూబ్నగర్ జిల్లా నుంచి కొడంగల్ డిపోలు స్టార్ట్ అయిన బస్సు మళ్ళీ కొడంగల్ పోతుంది. మా బస్సు కామారెడ్డి డిపో బస్సు, అందువల్ల అది కామారెడ్డిలో ఉంటది అని చెప్పి బీజేపీ జగన్ ప్రచారం. అది బాగా జనం మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. ఇప్పుడే చెప్పాను సార్, అంతా మీ కష్టమే మేడం. నెల్లూరు నగర రూపురేఖలు మార్చారు. అభివృద్ధి అంటే నారాయణ అని అంటారు. వేలాది ఇల్లు కట్టేరా, దొమ్మల పెడత పోయేరా, భూగర్భ తెచ్చేరా, విద్యార్థుల చదువులకై డిజిటల్ క్లాసులు తెచ్చేరా, వెలుగులు నింపే సూర్యుడల్లే నెల్లూరు ప్రగతి చూపేరా, మంచిని కోరే మనిషే వచ్చి అన్నగా తోడుగా నిలిచేరా. ఇప్పుడు ఎన్టీఆర్ గృహాలను పేదలకు అందించిన ప్రజా సేవకుడు, నెల్లూరు నగర ప్రజా గుండె చప్పుడు మన పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. అదిగదిగో వినబడుతుంది నారాయణ అభివృద్ధి ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలుగా చంద్రన్న వసతు కుంకుమ రేషన్ కార్డు. ఎంచుకుంది అంటే మనం పదే మాట్లాడుకుంటాం. విజయ్ గారు సర్వే జనం సుఖనోభవంతో అంటాం. రాజకీయ పార్టీలుగా మేము, లేకపోతే విశ్లేషకులుగా వారు, లేకపోతే జరుగుతున్న కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకాలని పదే చెప్పుకుంటూ వచ్చి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకోవడానికి దీంట్లో మీలాంటి వారి భాగస్వామ్యం కూడా ఉంది విజయంలో. అతని ఒక ముఖ్యమంత్రిగా, లేకపోతే ఒక పార్టీగా, ఒక ప్రభుత్వంగా వారు ఇచ్చేటువంటి పథకాలు మన కుటుంబాలు చాలా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఈ రోజు అదే సోషల్ బ్యాలెట్లో క్లీన్ స్విచ్ వస్తుంది. అదే ఉద్యోగుల్ని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని మనం పాఠాలు చేయడానికి కాపలా పెట్టారు. జీతాలు రాకపోతేనేమో ఆకలి రాకుండా ఎలా అని చెప్పి మాటలతో హింసించారు. ఎక్కడైనా సరే ఉద్యోగులు ఏంటి కాలేదు మాకు ఏదో ప్రమోషన్ వస్తాయి ఇలా తాకనేమో చెప్పేసిన మాటలు. ఇంత అహంభావంతో ఈ ప్రభుత్వం వారికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూనే కాకుండా కలిసే క్రమంలో ఒకసారి ఇక్కడ నాతో మాట్లాడుతూ ఆయన 30,000 మెజార్టీని ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన 30,000 అధికారిక